హై వివర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఈ వీడియో ద్వారా సీటెట్ మ్యాథ్స్ 46 to 60 బిట్స్ 15 బిట్స్ అనేది పార్ట్ 2గా డివైడ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్స్ అనేవి లాంగ్గా ఉంటాయండి. అందుకనే నేను స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ చేస్తూ వెళ్ళాను. ఒకసారి మీరు పార్ట్ 1 అనేది చెక్ చేసుకోండి. పార్ట్ 1 వచ్చేసి 31 to 45 బిట్స్ అనేవి దొరుకుతాయి. అలాగే ఈ వీడియో ద్వారా 46 to 60 బిట్స్ అనేది చూద్దామండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుక్ అనేది మీ చేతిలో ఉన్నట్లయితే ఒక రఫ్లో మీరు ఆన్సర్స్ అనేది రాసుకున్నట్లయితే మీకు స్టెప్ వైజ్గా ఎలా ఉంటాయి ఎగ్జామినేషన్లో అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇలాంటి ప్రాసెస్లోనే మీకు ఇలాంటి స్టెప్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, మీరు షార్ట్ కట్లో అనేది నేర్చుకోవడం ద్వారా అప్పటికప్పుడే మీరు షార్ట్లో మర్చిపోతారు. ఓకే, ఎప్పుడైనా మనకు బేసిక్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మ్యాథ్స్ అనేది పక్కాగా మీరు నేర్చుకొని మంచి మార్కులు సాధిస్తారు. డైరెక్ట్గా నాకు ఆన్సర్ రావాలి అనేది అది సాధ్యం కాని పని అండి. ఓకే, అది మీరు ట్రై చేసినంత మాత్రాన ఆన్సర్ అనేది తొందరగా రాదు. ఓకే, మీరు షార్ట్ రూపంలో నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పర్ట్ అనేది ఆ మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ అనేది కావాలి. ఓకే, తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చేసినప్పుడు మీకు ఈజీగా అనేది క్వశ్చన్స్ అనేది అర్థమవుతుంది. ఏ వేలో అనేది మీరు ఈజీగా చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. స్టెప్స్ అనేది రెడ్యూస్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది. నేను కూడా ఓకే ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ టెట్ కానీ సీటెట్ కానీ ఓకే ఈక్వల్ కాదు, ఓకే అది సీటెట్ మేము చదవలేము అని బ్యాక్ వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళు. ఓకే, అలా కాదండి, మనకు సాధ్యం కానిదంటూ ఏది లేదు. ఓకే, మీరు సాధిస్తారు. బీసీ వాళ్ళకు 82 మార్క్స్ అనేది బీసీ వాళ్ళకు రావాలండి. ఓకే, 82 మార్క్స్. అలాగే ఓసీ క్యాండిడేట్స్కు 90 మార్క్స్. మీరు టార్గెట్ అనేది 100 మార్క్స్కు పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి. మీరు కంపల్సరీ సీటెట్లో క్వాలిఫై అవుతారు. ఓకే, సెంట్రల్ వైడ్గా మీకు జాబ్ రావాలని ఆశిస్తున్నాను. ఎవరైతే లైక్ చేయలేదో చిన్న లైక్ చేయండి. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీరు లైక్ చేయడం వలన కమెంట్లో మీ ఒపీనియన్ తెలియజేయడం వలన వ్యూమా అనేది మరికొందరికి చేరువవుతుంది. అలాగే ఇంకొందరు చదువుతారు, వాళ్ళు ముందుకెళ్తారండి. మనం లైఫ్లో సాధించిందంటూ ఏది లేదు. ఓకే, మీరు ముందుకెళ్ళండి, ఇంకొకరిని ముందుకు వెళ్ళనియండి. ఓకే, ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడమే నా ఒపీనియన్. అలాగే మీ లైఫ్ అనేది ఇతరులకు యూజ్ అయితే ఇంకొక జనరేషన్ అనేది బాగుపడుతుంది అనే విధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఓకే అండి, లెట్ స్టార్ట్. 46 to 60 bits. X varies inversely as y. When x is equal to 3.5, then y is equal to 2.4. What is the value of y when x is equal to 5.6? మనకు డేటా అనేది ఏమి ఇచ్చారండి, x అనేది 3.5 ఇచ్చారు. అలాగే y వాల్యూ వచ్చేసి 2.4 అని ఇచ్చారు. ఓకే, x varies inversely as y అన్నప్పుడు మనము x1 ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు x2 ఇంటూ y2 అని తీసుకోవాలి. దీన్ని x1 అనుకోండి, దీన్ని y1 అనుకోండి. అలాగే ఇంకొక వాల్యూ అనేది x2 అనేది మనకి ఇచ్చారు 5.6 అనేది. ఓకే, దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 3.5 ఇంటూ 2.4 ఈజ్ ఈక్వల్ టు 5.6 ఇంటూ y2, రైట్. y2ని ఇక్కడ తెచ్చుకోండి. 3.5 ఇంటూ 2.4 బై 5.6. 35ని ఎలా రాసుకోవచ్చు, 35/10 లా రాసుకోవచ్చు. అలాగే 24/10గా రాసుకోండి. దీన్ని 56/10 అంటే రివర్స్ రెసిప్రోకల్లో పైకి వెళ్ళిపోతుంది రివర్స్లో. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. ఇది క్యాన్సిల్. ఓకే, ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది, 35 ఇంటూ 24/10 into 56, right? Here 4 6 are 24, 4 1 is 4, 4 4 are 16. 35 into 3/10 into 7, 7 1s are 7 5s are 5 3s are 15/10. 15/10 we need to write 1.5. Okay, answer is y2 is equal to 1.5. Okay, option 2 is correct. Okay, ఇక్కడ మీకు ఆన్సర్ అనేది 1.5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 1.5 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే,
Which among the following learning teaching resources are most appropriate for visually challenged students in mathematics classroom? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి. టైలర్స్ అబాకస్ అండ్ కంప్యూటర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 recommends that sports integrated pedagogy needs to be used in classroom teaching. Which among the following are correct in the context of using sports integrated pedagogy in mathematics classroom? Here option 3 A and D is correct. A. Teaching learning process shall become joyful. D. Apart from popular sports, there are many indigenous sports which can be used in teaching mathematics. Option 3 is correct. Next one. The area of the curved surface of a right circular cylinder is 4,400 centimeter square and the circumference of its base is 110 centimeter. Its volume in meter cube is use pi is equal to 22/7. Area of curved surface area is given 4,400 centimeter square. ఇక్కడ సిలిండర్ ఎంత ఇచ్చారండి? సిలిండర్ ఓకే, సిలిండర్ బేస్ వచ్చేసి సర్కంఫరెన్సెస్ బేస్ ఈజ్ 110 సెంటీమీటర్స్. బేస్ సర్కంఫరెన్స్ బేస్ ఓకే, ది 2πr. ఓకే, సర్కంఫరెన్స్ బేస్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఏరియా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫామ్లో వచ్చేసి 2πrh కదా. 2πrh ఈజ్ ఈక్వల్ టు 4,400. ఓకే, ఆల్రెడీ మనకు 2πr వాల్యూ తెలుసు. ఓకే, 110 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 4,400 సెంటీమీటర్ స్క్వేర్. హెచ్ వాల్యూ అనేది దీని నుండి మనకు వస్తుంది. ఓకే, 40 సెంటీమీటర్స్. హెచ్ వాల్యూ ఈజ్ 40 సెంటీమీటర్. ఈ నుండి మనం ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2πr ఈజ్ ఈక్వల్ టు 110 సెంటీమీటర్స్. ఆర్ అనేది మనకు తెలియదు. 110/2π దట్ ఈజ్ ఈక్వల్ టు 110 ఇంటూ ఇక్కడ 22/7 కదా, 7 పైకి వస్తుంది. 2 ఇంటూ 22 రైట్. ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకోండి. 11 2s 11, 1s 0. ఓకే, నెక్స్ట్ 2 1s 2 5s. ఓకే, ఇక్కడ ఎంత వస్తుందండి? 5 7s 35/2. ఓకే, 35/2 ఈజ్ ఆర్. ఇక్కడ మనకు అడిగింది వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు πr² h. 22/7 ఇంటూ ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 35/2 ఇంటూ 35/2 ఇంటూ హెచ్ వాల్యూ ఈజ్ 40. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకున్నట్టయితే ఈ వాల్యూ అనేది మనకు 38,500లో వస్తుంది. ఓకే, సెంటీమీటర్ క్యూబ్. మనకు ఆన్సర్ అడిగింది మీటర్స్లో అడిగారు. ఓకే, దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేయండి. ఓకే, 35,500/100 ఇంటూ 100 ఇంటూ 100 చేసినట్లయితే మనకు 0.0385 మీటర్స్ అనేది ఆన్సర్ వస్తుంది. హియర్ ఆప్షన్ 2 is correct. 0.0385 is correct answer. Next question. A box opened at the top is made of wood of thickness 3 centimeters. Its external length, breadth and height are respectively 1.48 meters, 1.16 meters and 83 centimeters. Base is equal to length into breadth. What will be the cost of painting its inner surface at 150 rupees per meter square? లెంత్ అనేది మనకు 1.48 మీటర్స్లో ఇచ్చారు. బ్రెత్ ఈజ్ 1.16 మీటర్స్. హైట్ ఈజ్ 83 సెంటీమీటర్స్. ఇవి కూడా ఈ రెండు లెంత్ బ్రెత్ అనేది కూడా సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 148 సెంటీమీటర్, బ్రెత్ ఈజ్ 116 సెంటీమీటర్స్, దెన్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 83 సెంటీమీటర్స్. థిక్నెస్ ఆఫ్ వుడ్ ఎంత ఉందండి? బాక్స్ వుడ్ అనేది 3 సెంటీమీటర్స్ అనేది ఇచ్చారు. ఓకే, ఇన్నర్ డైమెన్షన్స్ అనేది లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ మైనస్ 2 ఇంటూ థిక్నెస్. ఓకే, 2 ఇంటూ థిక్నెస్ చేసుకున్నట్లయితే మనకు 142 అనేది సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, 148 మైనస్ 6. ఓకే, 142. అలాగే బ్రెడ్త్ చేసుకోవాలి. 116 మైనస్ 2 ఇంటూ 3. ఓకే, 2 3 6, 110 సెంటీమీటర్స్. ఓకే,
నెక్స్ట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 83, జస్ట్ థిక్నెస్ మైనస్ చేయాలి. థిక్నెస్ ఓకే 80 సెంటీమీటర్స్. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఓపెన్ క్యూబాయిడ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఓపెన్ cuboid is equal to 2 into length into breadth into height plus length into breadth. ఓకే, దీంట్లో మనకు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into L value is 142, B value is 110 into 80 plus 142 into 110. ఓకే, మీరు ఇది సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుందండి, 252 into 80 ఓకే ప్లస్ 142 ఇంటూ 110. ఓకే, మీరు ఇది సాల్వ్ చేసినట్లయితే 55,940 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. మనకు మీటర్స్లో అడిగారు కాబట్టి 5.5940 అనేది ఆన్సర్. ఓకే, ఇక్కడ రేట్ అని అడిగారు, రేట్ ఆఫ్ పెయింటింగ్ కాస్ట్ వచ్చేసి 150 పర్ మీటర్ స్క్వేర్ కదా, 150 పర్ మీటర్ స్క్వేర్ అనేది అడిగారు రైట్. టోటల్ కాస్ట్ ఈజ్ 150 ఇంటూ మల్టిప్లై చేయాలి, 150 ఇంటూ 5.5940 దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 839.10. ఓకే, 839.10 is correct answer. Okay, here answer is option 2 is correct. 839 rupees 10 paise is correct answer. Next question, in triangles ABC, okay, ABC, okay, ABC and one more triangle is DEF, okay, DEF, angle B is equal to 90 degrees. Okay, this is 90 degrees. Okay, next again angle A is 40 degrees. Okay, next DE, right, DE is 8 centimeters, means this is 8 centimeters. Again angle F is 40 degrees. Next angle E is 90 degrees. Okay, see here, this is congruent. First here equal angles, right, this one, this is angles are equal. Here see angles are equal, this angle are equal. Again side is also equal. See here, side 8 centimeters, again side 8 centimeters, means option 4 is correct answer. Option 4 is correct. Okay, see here, option 4 is correct answer. Triangle ABC is congruent to triangle FED by AAS. Okay, angle and side. Okay, angle and side. Next one, 3 consecutive integers are such that when they are taken in increasing order and multiplied by 3, 5 and 2 respectively, they add up to 99. What is the sum of the original first and third integer? I'll explain in rough paper. మనకు 3 consecutive integers అని చెప్పారు రైట్, x, x ప్లస్ 1, x ప్లస్ 2 అనేది 3 కాన్సిక్యూటివ్. ఓకే, ఇవి వచ్చేసి యాడెడ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ మల్టిప్లైడ్ బై అని అన్నారు కదా, మల్టిప్లైడ్ బై 3, 5, 2 అని చెప్పారు రైట్. 3x ఓకే ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు దే యాడ్ అప్ టు 99 అని చెప్పారు, ఈక్వల్ టు 99 అని వేసుకోండి. ఓకే, ఇక్కడ 3x ప్లస్ ఇంటూ చేయాలి 5x ప్లస్ 5 ప్లస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 99. ఓకే, ఎక్స్ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, 8, 9, 10x రైట్, 10x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 99. ఇక్కడ 10x ఈజ్ ఈక్వల్ టు 99 ప్లస్ అటు సైడ్ తీసుకెళ్తే 9, 10x ఈజ్ ఈక్వల్ టు 90, x ఈజ్ ఈక్వల్ టు 90/10, x వాల్యూ ఈజ్ 9. ఓకే, మనకు x అనేది అడగలేదండి, ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ ఒరిజినల్ అండ్ థర్డ్ ఇంటీజర్ అని అడిగారు రైట్. అప్పుడు ఎక్స్ ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇది ప్లస్ ఎక్స్ థర్డ్ నంబర్. ఓకే, ఇవి రెండు ప్లస్ చేయాలి, ఎక్స్ ప్లస్ 2 అంటే ఇక్కడ 9 ప్లస్ 9 ప్లస్ 2 ఈజ్ 20. ఆన్సర్ ఈజ్ 20. ఓకే, మీకు ఏ వాల్యూ అడిగితే ఆ వాల్యూ అనేది మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే.
Option 3 is correct. Okay, option 3, 20 is correct answer. Next question. A middle school mathematics teacher poses the following question to her class. Which type of graph would you use to show the following data? The height of participants in an athletics meet, the number of passengers boarding trains from 9 a.m. to 9 p.m. at a station. The intention of the teacher is to. Here, option 4 is correct answer. Teach the use of histogram for data representation. Next question. If a 8-digit number 9471x9y2 is divisible by 72, then which of the following statements is not true? మనకు ఇక్కడ 8-digit నెంబర్ అని ఇచ్చారండి. 9471x9y2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ఆల్ నంబర్స్, అన్ని నంబర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. 9 + 4 + 7 + 1 + x + 9 + y + 2. ఓకే, 7 + 2 అంటే 9 వస్తుంది. ఓకే, ఇది పక్కన పెట్టుకోండి 9 అనేది. ఓకే, ఇది చేసుకున్నట్లయితే మనకు 32 + x + y అనేది వస్తుంది. ఓకే, x + y. ఓకే, ఇక్కడ మీరు ఆప్షన్ ద్వారా డివిజిబుల్ బై 9 కదా. ఓకే, డివిజిబుల్ బై 72 అన్నారు కాబట్టి 9 టేబుల్ అనేది 9, 18, 27, 36, 45, 54. ఓకే, ఇక్కడ రాకేసుకోండి. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ క్వశ్చన్ నుండి మీరు ఆప్షన్స్ నుండి తీసుకోవాలండి. ఇది ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎక్స్ వాల్యూ అనేది 3, y వాల్యూ ఇస్ 1 అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ మీరు ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే డివిజిబుల్ బై 9లో అనేది ఉంటే అది కరెక్ట్ అండి. లేదు అంటే ఆ వాల్యూ లేదు అంటే మీకు డివిజిబుల్ కాదు అని అర్థం. ఓకే, మనకు డివిజిబుల్ కాని నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 32 + x is 3 + y is 1. 35 + 1 36. ఇక్కడ 36 ఉంది కదండి. ఓకే, లీవ్ ఇట్. ఓకే, ఆప్షన్ 1 అనేది ఓకే, ఆప్షన్ అనేది ఒకటి వెళ్ళిపోయింది. ఓకే, ఇది కాదు. ఓకే, నెక్స్ట్ అగైన్ ఆప్షన్ అనేది నెక్స్ట్ ఏమి ఇచ్చారు? x is equal to 8, y is equal to 5. ఓకే, ఈ ఆప్షన్ తీసుకోండి. 32 + 8 + 5. ఓకే, ఇక్కడ 45 అనేది వస్తుంది. ఈ ఆప్షన్ చూడండి ఇక్కడ ఉంది, ఇది కూడా కాదు. ఆప్షన్ అనేది ఆన్సర్ కాదు, ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అనేది తీసుకోండి. ఓకే, ఓకే, నెక్స్ట్ నేను ఆన్సర్ అనేది x is equal to 9 అండ్ y is equal to 5. ఇక్కడ చూడండి 32 + 9 + 5. 32 + 9 41, 41 + 5 46. ఓకే, ఇందులో లేదు రైట్, అందుకనే ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకే, ఆప్షన్ అనేది ఇది కరెక్ట్. ఓకే, x is equal to 9, y is equal to 5 ఈజ్ ఓకే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది నాట్ ట్రూ అని అర్థం అండి. ఓకే, హియర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. x is equal to 9 and y is equal to 5 is correct answer. Mathematics is a way of thinking since it provides an opportunity for students to engage in proofs and examining patterns. B. Students response formulae and symbols during problem solving. Students use appropriate strategies for solving various new problems. Choose the correct option. Here 3 is correct. Option 3 is correct. A and C is correct. Okay, next question. The following table shows the number of different fruits kept in a carton. Types of fruits: mangoes, apples, oranges, guavas, pomegranates. Number of fruits: 44, 56, 42, 30 and 38. If a pie chart is constructed for the above data, what will be the angle of sector representing apples, right? What they are asking here, first of all total fruits, right? Total fruits we need to calculate, that is 210. Okay, apple angles, apple angle. Okay, angle is how much? 56 by how much? This value 210. Okay, pie chart, right? They are asking pie chart means apple angle is equal to 56 by 210 total into 360. Then you need to cancel this 0 0 cancel. Next 7 3s are okay, 7 8s are okay, 3 1s are 3 12s are. This is 12 into 8 is nothing but 96. Okay, 96. Where is 96? Option
3 is correct. Okay, option 3 is correct. Next question. The length of the parallel sides of a trapezium are 11 centimeters and 25 centimeters and the distance between them is 12 centimeter. Its area is equal to the area of a rectangle whose sides are in the ratio 3:2. What is the perimeter in centimeter of the rectangle? The length of the parallel sides of trapezium, right? ఇక్కడ మనకు ట్రెపీజియం అనేది ఇచ్చారు. ఓకే, లెంత్ వచ్చేసి ABCD. ఓకే, 11 centimeter parallel side, another side is 25 centimeter. ఓకే, హైట్ వచ్చేసి ఇక్కడ దీని డిస్టెన్స్ వచ్చేసి 12 సెంటీమీటర్ అనేది ఉంటుంది. అలాగే ఇంకొకటి మనకు రెక్టాంగిల్ అనేది ఇచ్చారు. ఓకే, రెక్టాంగిల్ ఈస్ 3 ఒక సైడ్ 2 ఒక సైడ్ 3:2 రేషియోలో ఇచ్చారు. 3:2. ఓకే, ఇక్కడ ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ట్రెపీజియం వచ్చేసి ఫార్ములా ఏమిటండి? ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్, ఓకే, హాఫ్ హైట్. ఓకే, దిస్ ఈస్ హైట్, రైట్? హైట్. ఓకే, డిస్టెన్స్ ఉంది కదా, హైట్ 12 into 11 ప్లస్ ఆఫ్ 12 into 11 plus 25. ఓకే, ఇది 2 1s 2 6. ఓకే, 6 ఇక్కడ ఈక్వల్ అని ఇచ్చారు. ఓకే, ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది రెక్టాంగిల్ అన్నారు, అందుకనే 3x into 2x అని అనుకోవాలి. ఇక్కడ 2 3s 6x square, 6 6 క్యాన్సల్, 36 ఈజ్ ఈక్వల్ టు x square, x ఈజ్ ఈక్వల్ టు √36, x ఈజ్ ఈక్వల్ టు 6. x వాల్యూ ఈజ్ 6. ఇక్కడ మనకు ఈ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 into 6 18, లెంత్ ఈజ్ 18. ఓకే, 2x ఈజ్ ఈక్వల్ టు 2 into 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, దిస్ ఈజ్ బ్రెడ్త్. ఇక్కడ పెరిమీటర్, మనకు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది అడిగారు. 2 into L plus B, 2 into L వాల్యూ 18 plus B వాల్యూ ఈజ్ 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 30, దట్ ఈజ్ 60 centimeter ఈజ్ ఆన్సర్. ఓకే, 60 centimeter ఈజ్ ఆన్సర్. Option 3 is correct. Okay, option 3 60 is correct. Okay, perimeter of the rectangle is 60. Next question. If A is equal to minus 2x square plus 12x, B is equal to 11 minus 8x plus 3x square, C is equal to 17 minus 4x square and D is equal to x square minus x minus 3, then what is the sum of the quotient of x square and x in A plus B plus C minus D? A is equal to minus 2x square plus 12x, B is equal to 11 minus 8x plus 3x square, C is equal to 17 minus 4x square, D is equal to x square minus x minus 3. ఓకే, ఇక్కడ A plus B plus C minus D అనేది మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కోషియంట్ అనేది సమ్ చేయాలి. ఓకే, ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? minus 2x square plus 12x, ఇక్కడ plus 11 minus 8x plus 3x square. ఓకే, plus 17 minus 4x square minus x square minus into minus plus, ఓకే, minus into minus plus x plus 3. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2x, ఇక్కడ 2x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్, 3x స్క్వేర్, ఇది 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 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మనకు ఓన్లీ ఎక్స్ వాల్యూస్ అనేవి ఉంటాయా? ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఓకే, ఇది మనకు మైనస్ 4x స్క్వేర్ అనేది యాజ్ యూజువల్గా రాసుకోండి, ప్లస్ 12 ప్లస్ 13. ఓకే, 13 మైనస్ 8, దట్ ఈజ్ ఈక్వల్ 13x మైనస్ 8x ఈజ్ 5x. ఓకే, 11 ప్లస్ 17 ప్లస్ 3. ఓకే, ఇక్కడ 7 ప్లస్ 7 ప్లస్ 1 ప్లస్ 3 ఎంత అవుతుంది? 10 11, రైట్? 31 ప్లస్ యాజ్ యూజువల్గా ఇది అలానే రాసుకోండి. ఓకే, మనకు సమ్ అని అడిగారు, రైట్? ద సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ అని అడిగారు, రైట్? ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత? -4. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 5. ఓకే, ఇక్కడ 5 minus 4 is 1. ఓకే, వాల్యూ ఈజ్ 1. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అండ్ వై అని అడిగారు, ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ అని అడిగారు కాబట్టి ఎక్స్ ప్లస్ వై అనేది చేసినట్లయితే మనకు 1 వస్తుంది. ఓకే, ఆప్షన్ 3 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
Which of the following is not a dimension of assessment of mathematics learning? Option 3 is correct. Disposition towards mathematics. Option 3 is correct. Next question. ఎవరైతే లైక్ చేయలేదో చిన్న లైక్ చేయండి. ఓకే, నాకు ఎంకరేజ్మెంట్గా నెక్స్ట్ వీడియో అనేది చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుందండి. ఓకే, మీరు లైక్ చేయడం ద్వారా మరికొందరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్. In triangle PQR, angle P is equal to 55 degrees and QR is equal to 18 centimeters. In which of the following cases triangle PQR can be an obtuse scalene triangle? ఇక్కడ 55 డిగ్రీస్, ఇక్కడ మీరు ఒక సైడ్ యాంగిల్ అనేది మోర్ దెన్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుంది, రైట్? ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా 15 డిగ్రీస్ ఆప్షన్ ద్వారా వెళ్ళండి. 15 డిగ్రీస్ అనేది యాడ్ చేసుకోండి. 15 ప్లస్ 55 యాడ్ చేసినట్టయితే ఇక్కడ 70 డిగ్రీస్ అనేది అవుతుంది. మనకు ట్రయాంగిల్ వచ్చేసి మోర్ దెన్ కదండి, ఇక్కడ 180 రావాలి, రైట్? 180 డిగ్రీస్ రావాలి అంటే ఇక్కడ మైనస్ అనేది తీసేయండి. ఓకే, 110 డిగ్రీస్ అనేది వస్తుంది. ఓకే, ఈ యాంగిల్ అనేది 110 డిగ్రీస్ అండి. ఓకే, 110 డిగ్రీస్. ఓకే, మోర్ దెన్ ఉంది కదా, దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్ అండ్ PR ఈజ్ గ్రేటర్ దాన్ 18 సెంటీమీటర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ద్వారా ఈ ఆన్సర్ అనేది చేయడం ద్వారా మీకు ఈజీగా అవుతుంది. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.